రామవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గుప్త నిధుల వేట మరోసారి కలకలం రేపుతోంది. గంగవరం మండలం ఎండపల్లి పంచాయతీ రామవరం గ్రామ సమీపంలో గత 4 రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో తవ్వకాలు చేపడుతూ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు స్థానికులతో కలిసి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదండి ఇక్కడ బలి ఇచ్చి ఉన్నారు. ఇక్కడ బలి ఇచ్చి మరి మేకపోతులు తప్పేశారు, ఏం తెలియదు. ఇక్కడ ఉన్న మట్టి ఇందులో కప్పేసి ఉంచారండి. మండలం ఎండపల్లి పంచాయతీ ఈ రామవరం గ్రామం. మా గ్రామంలో క్షుద్ర పూజలు అనేది మొదలు పెట్టారండి. మాకు ఇలాగే ఒక నెల రోజుల నుంచి జాడ తెలియకుండా వచ్చి నైట్ రాత్రులు 11, 12, 1 గంట టయానికి రావటం, చూసుకోవటం, వెళ్ళటం అన్నట్టు చేశారు. అలాగే పై ఊరు నుంచి అంటే పై ఊరు నుంచి వచ్చి ఒక 10-15 బళ్ళతోటి మా ఊర్లో రాత్రులు తిరగటం అంటూ మొదలెట్టారు. దానికి మా గ్రామస్తులు ఒక 10 మందిలాగా సహకరించారండి. వాళ్ళని మా గ్రామస్తులతో సహకరించుకొని ఎక్కడెక్కడైతే మాకు భూమి దగ్గర క్షుద్ర పూజలు చేయటం కోసం తిరిగి వాళ్ళ చేత చేయించి భయాందోళనకరంగా మాకు గురి చేస్తున్నారు. మా గ్రామంలో ప్రజలందరూ నిద్రాహారాలు లేకుండా భయపడుతూ ఉండగా మనకి ఆ రోజు పూజ ఇక్కడ క్షుద్ర పూజ అనేది మొదలు పెట్టిన తర్వాత గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారు. దానికి మనకి చేలో ఉన్న రైతు కోటం చింతలయ్య అనే వ్యక్తి చూసి బెదిరించడం జరిగింది. ఆ రోజున మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు గాఢ నిద్రలో ఉండే టైంలో వాళ్ళు వచ్చి అక్కడ క్షుద్ర పూజలు చేసి అక్కడ భూ తవ్వకాలు అనేది మొదలు పెట్టారండి. ఆ తవ్వకాలు చేసుకున్నాక మరుసటి రోజు ఉదయాన్నే ఆయన వెళ్ళి చూసుకుంటూ ఉండగా అవి అక్కడ పసుపు కుంకాలతోటి గోతి దగ్గర ఉందండి. అయితే 2 రోజుల ముందుగా ఆయన చూసే టైంలోని మేకపోతులు, కోళ్ళు ఇవన్నీ బలి ఇవ్వటానికి అని తీసుకొని వచ్చి ఉన్నారు. ఆయన బెదిరించడంతో తీసుకొని వెళ్ళిపోయారు. అయితే మేకపోతులు, కోళ్ళు కూడా ఇక్కడ బలి ఇవ్వటం అంటూ జరిగింది. బలితోటి ఇవ్వటం జరిగిందండి. మరి ఇలానే ఈ రోజు మేకలు, కోళ్ళు అవుతాయి, రేపొద్దున గ్రామస్తుల్లో ప్రజలు ఎవరినైనా మనుషులను కూడా అక్కడ బలి ఇవ్వరని మాకు భయమేస్తుందండి. గ్రామస్తులంతా గోల పెడుతున్నారు. మరి ఈ విషయం వెంటనే నాకు కోటం చింతలయ్య అనే వ్యక్తి వచ్చి నాకు ఈ విషయం తెలియచేసి ఉన్నారు. తెలియచేయడంతో నేను వెంటనే బండ్రత్తుతో మా ఊరికి బండ్రత్తుతోటి తన చేసిన పనులన్నీ తను అంగీకరించడంతో మిగతా వ్యక్తుల పేర్లు కూడా చెప్పమంటే తెలియజేశారు. కానీ ఆ వ్యక్తులకి మేము పిలిపించడంతో వాళ్ళు పరారుల్లో ఉన్నారండి. మేము వెంటనే పోలీసు అధికారుల వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.